దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికి నా వందనాలు. ఇక్కడ మనం గమనించగలిగితే వినుట ద్వారా ఏ ఆశీర్వాదం కలుగుతాయో ఈ సమయంలో మనం విందాం. దేవుని వాక్యం వినుట వలన రోమీయులకు రాసిన పత్రిక 10:17లో మనం గమనిస్తే వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు గురించిన మాట వలన కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం వింటారో చక్కటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది ఎలాగంటే మన జీవితంలో ఏమి పొందుకోవాలో అనే విశ్వాసాన్ని అందులో నుంచి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే యోహాను సువార్త 10:47-48 వచనాల ప్రకారం మనం చూస్తే, నా గొర్రెలు నా స్వరం వినును, ఎవరైతే దేవుని స్వరం వింటారో వారికి నిత్య జీవముని ఇస్తానని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని వాక్యం వింటారో వారికి నిత్య జీవం ఇస్తాడు. దేవుని చేతిలో నుండి వారిని ఎవ్వరు కూడా అపహరించకుండా దేవుడు భద్రపరుస్తాడని అక్కడ దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తల కార్యాలు 16-14 వచనం ప్రకారం పౌలు ప్రకటిస్తున్నప్పుడు అక్కడ దైవభక్తి గల లూదియా అనే కుమార్తె ఆ స్త్రీ పౌలు మాటలు వినుచుండగా ఆమె హృదయం తెరవబడిందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మన హృదయం తెరవబడితేనే ఆత్మ సంబంధంగా మనం ఎదగగలం. హృదయం తెరవబడకపోతే ఏం వింటున్నామో మనకు అర్థం కాదు. కాబట్టి వింటున్నప్పుడు ఏ విధంగా వింటున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అలాగే అపోస్తల కార్యాలు 16:24-25 ప్రకారం అక్కడ మనం గమనిస్తే పౌలు శీలలు ప్రార్థిస్తుండగా వారు కీర్తిస్తుండగా అక్కడ ఉన్న చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా వినిచుండిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది అయితే దేవుని పాటలు ఆ కీర్తనలు విన్నారో వారి బంధకాలన్నీ కూడా ఓడిపోయినాయి అంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుని వాక్యం వింటుండగా మన జీవితాల్లో కలిగిన బంధకాలన్నీ కూడా, అది క్రీస్తుని గురించిన మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో ఉన్న బంధకాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. అపోస్తల కార్యాలు 14:7-9 వచనాల్లో మనం గమనిస్తే, లుస్త్రాలో బలహీనపడిన పాదములు కలిగిన ఎప్పుడు నడవని వ్యక్తి పౌలు మాటలు వినుచుండగా అతనిలో విశ్వాసం ఉందని పౌలు గ్రహించి అక్కడ యేసుక్రీస్తు నామములో లేచి నడుమని చెప్పినప్పుడు అతడు లేచి నడిచాడు. కాబట్టి అక్కడ పౌలు మాటలు వింటున్నప్పుడు అతనిలో విశ్వాసం కలిగింది. ప్రేమైన దేవుని సంగమ, మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం? మనలో విశ్వాసం కలుగుతుందా? దేవుని మాటలు మనకు బలమిస్తున్నాయా అనేది మనం గమనించాలి. అపోస్తల కార్యాలు 10:44-45-46 వచనాలు మనం గమనిస్తే అక్కడ అపోస్తలుడైన పేతురు కొర్నేలి ఇంటిలో దేవుని వాక్యంలో ప్రకటిస్తున్నప్పుడు విన్న వారందరి మీదకి దేవుని అభిషేకం దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చినప్పుడు దేవుని సేవకుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేది కాదు, కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని మనం వింటున్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ ఛానల్ మీరు నచ్చిన